ఎనీ టైం దీక్షకు దిగుతాం. అందులో తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఒక విశ్వాసం రావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి శక్తులు, ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి శక్తులు కలిసి నడవాలనే కొత్త నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మరి మేము ఇవాళ చేసినటువంటి ఈ ప్రయత్నం ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుంది. ఇంకా కలిసి వచ్చేటటువంటి ప్రగతిశీల శక్తులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం మీద పేదల పక్షాన పేదల కొరకు యుద్ధం చేస్తాం. ఇక్కడ ఇంకొక మాట ప్రెస్ మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఇవాళ ఖమ్మంలో 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ విషయంలో ఈ గొడవ జరుగుతున్నది. కానీ కేవలం ఖమ్మంది కాదు, ఇది వాళ్ళు శాంపుల్ ట్రై చేసిండ్రు. ఇక్కడ కనుక రెసిస్టెన్స్ రాకపోతే, ఇక్కడ కనుక వ్యతిరేకత రాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,74,000 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఆ భూమి మొత్తం మీద కూడా ప్రభుత్వ పెద్దల యొక్క కన్నుబడ్డది. ఇక్కడ ఎట్లా అయితే పేర్లు మార్చిండ్రో వేరే అన్ని చోట్ల కూడా అదే జరిగే అవకాశం ఉంటది. కాబట్టి 1,74,000 ఎకరాలకు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటి మీద కూడా మేము ఆగకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూమి. ఇన్నేళ్లు తెలంగాణలో పంచలేదు, కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒకనాడు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తక్షణమే భూదాన్ భూమిని కూడా పేద ప్రజలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజు మనం చూపించినటువంటి చైతన్యం, వెలుగుమట్ల ఆడబిడ్డలు చూపించినటువంటి చైతన్యం ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి ఇమ్మీడియట్ గా వాళ్ళకి తీసుకొచ్చి తక్షణమే జస్టిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అదే ప్రతిపక్షాలేమో మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మీకు జస్టిస్ చేస్తామని చెప్పిండ్రు. కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అన్యాయం జరిగిందంటే ఇమీడియట్ గా ప్రతిఘటన ఉండాల్సిందే. ఆ బ్లడ్, ఆ చైతన్యం తెలంగాణలో ఉన్నది. ఆ ప్రజలు ప్రతిఘటించడానికి మేము ఒక వెన్నుదన్నుగా నిలబడతాం, వాళ్ళకు మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొని గత 4 రోజుల నుంచి కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి డిఎస్పీ కార్యకర్తలకు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కార్యకర్తలకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు చేసింది మామూలు ఫైట్ కాదు. మీతోని ఒక రెవల్యూషన్ వచ్చింది తెలంగాణలో. ప్రభుత్వాన్ని 100 మెట్లు దించి పేదవాడికి న్యాయం చేయొచ్చు అనేటటువంటి విశ్వాసం వచ్చింది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆగలేదు పోరాటం, విరామం మాత్రమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తర్వాత ఇంకా ఏమన్నా తెలిస్తే, ఇంకా ఏమన్నా అంశాలుంటే వాటి మీద కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మరి మొత్తం అంశాన్ని కూడా కంక్లూడ్ చేస్తూ మాట్లాడవలసిందిగా